ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2001 నుంచి కానివ్వండి, లేదంటే మరీ ముఖ్యంగా 2009 నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణకి మీరు వ్యతిరేకంగా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, వ్యతిరేకంగా పనిచేశారు మీరు యునైటెడ్గా ఉండాలని. దానివల్ల సిపిఎం పార్టీ తెలంగాణలో బాగా దెబ్బతిన్నది అనేటువంటిది ఒకటి ఉన్నది. వాస్తవమే అది. సిపిఎం పార్టీ మేము సమైక్యం రాష్ట్రం అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో మేము బలహీనపడిన మాట వాస్తవం. కానీ మేము బలహీనపడుతున్నాం అని కూడా మాకు తెలుసు. కానీ ఏంటంటే మా ఉద్దేశము రాష్ట్ర అభివృద్ధి అనేది రాష్ట్రాల యొక్క సైజుని బట్టి ఉండదు, పరిపాలించే వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది. పెద్ద రాష్ట్రాలు ఉంటేనే ఎక్కువ వనరులు ఉంటాయి. ఆ ఎక్కువ వనరులు ఉండటం వల్ల వెనుకబడిన జిల్లాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు రాబట్టడానికి కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఉండటం అనేది జరుగుద్ది. కాబట్టి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత బడ్జెట్ విషయంలో కానీ, తర్వాత ఏంటంటే చట్టసభల్లో మంత్రివర్గంలో కానీ అన్ని స్థానాల్లో ఒక రేషియో ప్రకారంగా ఆ రకంగా ఏంటంటే మెయింటైన్ చేస్తూ నిధులు కూడా అట్లా కేటాయించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసినట్టయితే వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు, ప్రాంతాలు, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసినట్టయితే ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి డిమాండ్ వచ్చేది కాదు. అంటే ఒక అభివృద్ధి కాదు కదండి. అంటే తెలంగాణ ఏర్పాటులో ఇక్కడ ప్రజలు ఉద్యమించింది కేవలం అభివృద్ధి అనేది ప్రధానమైనప్పటికీ కూడా సాంస్కృతికంగా దాడి జరిగింది, అస్తిత్వం మీద దాడి జరిగింది అనేటువంటి దాని మీద ఒక ఉద్యమం మొదలైంది. దాన్ని మీరు గుర్తించడంలో మీరు విఫలమయ్యారంటారా? ఇప్పుడు దానికి ముడిపడి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళే పెత్తనం చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు కూడా వాళ్ళు మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కొట్టేస్తూ ఉన్నారు. మా నీళ్లు మొత్తం వాళ్ళే దోచుకుపోతూ ఉన్నారు. మా భూములన్నీ వాళ్ళే కాజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళే పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు పెట్టి ఇదంతా జరిగింది వాస్తవమే. దీనికి ఎవరు అవకాశం కల్పించారు అంటే అధికారంలో కూర్చొని పరిపాలించినటువంటి పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలన చేసినారు. వాళ్ళ వైఫల్యం వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపించారు. అది వాస్తవం జరిగింది. ప్రజల్లో అసంతృప్తి అనేది పెరిగింది. అయితే దాని కారణంగానే తెలంగాణ మాకు వస్తే తప్ప లేకపోతే ఇది పరిష్కారం కాదనేటువంటి డిమాండ్. మేమేం చెప్పామంటే తెలంగాణ రావటం వల్లనే పరిష్కారం అనేది వైపు కాకుండా తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు అయితే రేజ్ చేస్తున్నారో, ఏ విషయాలపైన అయితే మీరు అన్యాయం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్తున్నారో వాటిని పరిష్కారం చేయండి. వాటిని పరిష్కారం చేయడం వల్ల ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుందని మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వచ్చాం. వాటిని ఏమి పరిష్కారం చేయకుండా అట్లాగనే వచ్చారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి తెలంగాణ రాష్ట్రం తర్వాత వద్దాం. అంటే నేననేది మీ యాజ్ ఎ పార్టీగా మీరు ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోవడం వల్లనే పార్టీ బలహీనపడుతుంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మీరు తెలంగాణలో ఎదుర్కొంటున్నారా? ఇప్పుడు మెజార్టీ ప్రజలందరూ కోరేదంతా దాంట్లో నిజం ఉండదు. మెజార్టీ ప్రజలందరూ కూడా అక్కడ ఒక పెద్ద దేవత ఉన్న దానిపై అందరూ పోయి అక్కడ పిచ్చిగా దండం పెడుతుంటారు. వాళ్ళంతా మెజార్టీ ప్రజలందరూ పోయి దండం పెడుతున్నారని ఉన్నదని మేము కూడా అనాలనా? కాబట్టి ఏంటంటే ప్రజలు ఒక్కోసారి మెజార్టీ ప్రజలు కూడా వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో భ్రమల్లో ఉండి ఆ రకంగా ఏంటంటే ఒకవైపు మొగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిజమే కదా. ఒక నిజమైనటువంటి ఎజెండా, నిజమైనటువంటి అంశాలపైనే మనం చర్చించుకోవాలి తప్ప ఇంకోటి కాదు. అందుకని మేము నిర్దిష్టంగా మాకు నష్టం జరుగుద్దని తెలుసు, ఎన్నికల్లో మేము దెబ్బతింటామని కూడా తెలుసు.